ఇక శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. దోమలపెంటలో ఎస్ఎల్బీసీ ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్లో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడమ సొరంగం వద్ద 4 రోజుల క్రితం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రమాద సమయంలో టన్నెల్లో 50 మంది కార్మికులు ఉన్నారు. పలువురు కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా 3 కార్మికులను సిబ్బంది బయటకు తీశారు. గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బురద, మట్టి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే చారి గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఉదయం జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఇప్పటివరకు అయితే అధికారికంగా ఏం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక 8 మంది చిక్కుకున్నారని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం అయితే అంతా ఉంది. 8 మంది వాళ్ళు ఎవరెవరు చిక్కుకున్నారు, ఎక్కడ చిక్కుకున్నారు అంటే 14 కిలోమీటర్ల అండర్ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ 3 మీటర్ల మేర కుప్పకూలినటువంటి ఏదైతే టన్నెల్ ఉందో దానికి సంబంధించి ఒక్కసారిగా ఆ టన్నెల్ కూలినటువంటి ప్రదేశంలో వాటర్ వచ్చేసి బురదమయంగా మారింది. ఆ బురదలో వాళ్ళు చిక్కుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అంతా ఉంది. దీన్ని బట్టి ఇప్పటికీ అక్కడికి అధికారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసులు, తర్వాత రెస్క్యూ టీం కూడా వచ్చేసి అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు అసలు ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు, తర్వాత ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటివరకు మాత్రం అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇప్పుడిప్పుడే అక్కడికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సమీక్షలు చేస్తా ఉన్నారు. అసలు అంచనా అసలు లోపల ఎంతమంది ఉన్నారు, ఏ అధికారులు అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఇది ముందస్తు అంటే ఒక 4 రోజుల ముందే ఈ టన్నెల్ తవ్వకాలు చేపట్టారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే చారి, ఇది ఒక విధంగా చూసుకుంటే నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ మనం ఆ విషయం చెప్పొచ్చు. అసలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమా, లేకపోతే వాళ్ళకి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అసలు తగు చర్యలు తీసుకోకపోవడమా, లేకపోతే అసలు ఎట్లా జరిగిందని చెప్పేసి కూడా అందరూ అయితే ఇప్పటి వరకు అయితే అధికారికంగా అసలు ఏ అంచనా కూడా ఏది కూడా బయటకి లీక్ చేయడం లేదు. అక్కడికి పలు ఆంక్షలు కూడా పెడతా ఉన్నారు. అక్కడ ఫోటోలు తీయొద్దు, తర్వాత వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి కూడా ఆంక్షలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు లోపల చిక్కున్నారు. వాళ్ళు అసలు ఎంత ప్రమాదంలో ఉన్నారు, అసలు వాళ్ళు ఇంతకు వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా సహాయక చర్యలు అందుతున్నాయా లేదన్న సమాచారం కూడా ఇప్పటివరకైతే ఏం తెలియనివ్వట్లేదు. మొత్తంగా హడావిడి అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ మంత్రులు వచ్చారు, తర్వాత ఉన్నతాధికారులు వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు పూర్తి సంఘటన ఎట్లా జరిగిందనే అంచనాల మేరకు మాత్రమే ఇప్పుడు అక్కడ జరుగుతా ఉంది. మరి కొద్దిసేపట్లో కొంత ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.